भाई और बहनों, वो कह रहे हैं मोदी जी आएंगे तो आरक्षण समाप्त कर देंगे। వాళ్ళు చెప్తున్నారు మోదీ గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను సమాప్తం చేస్తారని అబద్ధం చెప్తున్నారు। भाइयों बहनों, मोदी जी 10 साल से पूर्ण बहुमत के साथ शासन कर रहे हैं। मोदी जी ने आरक्षण समाप्त नहीं किया। మిత్రులారా, మోదీ గత 10 సంవత్సరాలతో పూర్తి మెజారిటీతో పరిపాలన చేస్తున్నారు, కానీ రిజర్వేషన్లను ఆయన తొలగించలేదు, సమాప్తం చేయలేదు। परंतु तेलंगाना में कांग्रेस पार्टी ने 4% मुस्लिम आरक्षण देकर एसटी, एससी और ओबीसी के आरक्षण पर डाका डालने का काम किया है। కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ముస్లింలకు 4% రిజర్వేషన్లను ఇవ్వడం ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినటువంటి ఓబీసీలకు చెందినటువంటి రిజర్వేషన్లకు కన్నం వేసేందుకు ప్రయత్నించింది। भाइयों बहनों, मैं आज कहकर जाता हूं, आप भारतीय जनता पार्टी के 10 से ज्यादा सीट जिताइए। भोंगीर में हमारे बूरा नरसैया जी को जिताइए। हम ये मुस्लिम आरक्षण को समाप्त कर एससी, एसटी और ओबीसी का आरक्षण बढ़ाएंगे। మిత్రులారా, నేను ఈనాడు మీకు చెప్పి వెళ్ళబోతున్నాను, బీజేపీకి రాష్ట్రంలో 10 సీట్లు ఇచ్చి భువనగిరిలో శ్రీ బూరా నర్సయ్య గౌడ్ గారిని గనక గెలిపించినట్లయితే ముస్లిం రిజర్వేషన్లని తొలగిస్తాము, ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తాం। भाइयों और बहनों, हमारे घोषणा पत्र में हमने मोदी गारंटीज दी है। మా ఎన్నికల వాగ్దాన పత్రంలో మేము మోదీ గారి గ్యారంటీలను మీ ముందుంచాము। भाइयों बहनों, मोदी जी जो बोलते हैं वो करते हैं। మిత్రులారా, మోదీ గారు ఏదైతే చెప్తారో దాన్ని తప్పనిసరిగా చేస్తారు। और ये राहुल बाबा की जो गारंटी है वो सनसेट तक भी नहीं चलती है। రాహుల్ గాంధీ గారి బాబా ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏదైతే ఉందో అది ఏ మాత్రము చెల్లదు, పనికిరాదు। भाइयों बहनों, तेलंगाना के चुनाव में राहुल बाबा ने वादा किया था किसानों का 2 लाख तक का कर्ज माफ करेंगे, माफ नहीं किया। మిత్రులారా, తెలంగాణ ఎన్నికల్లో రాహుల్ బాబా రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు, కానీ ఆ రుణమాఫీ ఇప్పటి వరకు జరగలేదు। किसानों को हर साल 15,000 देने का वादा किया था, वो पूरा नहीं किया। రైతులకు ప్రతి ఏటా 15,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు, అది కూడా పూర్తి కాలేదు। किसान मजदूर को 12,000 रुपया सालाना देने का वादा किया था, वो पूरा नहीं किया। రైతు కూలీలకు 12,000 రూపాయలు, ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు, అది కూడా పూర్తి కాలేదు। चावल और गेहूं पर 500 रुपया अधिक बोनस देने का वादा किया था, वो पूरा नहीं किया। వరి అదే విధంగా గోధుమల పైన 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు, ఆ వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేదు। स्टूडेंट्स को 5 लाख तक का लोन विदाउट गारंटी देने का वादा किया था, पूरा नहीं किया। రైతులకు 5 లక్షలు ఎటువంటి గ్యారంటీ లేకుండా లోన్ ఇస్తామని ప్రకటించారు, అది కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు, అమలు కాలేదు। कॉलेज जाने वाली बच्चियों को, लड़कियों को स्कूटी देने का वादा किया था, वो पूरा नहीं किया। కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీని ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు, అది కూడా పూర్తి కాలేదు। हर तहसील में एक इंटरनेशनल स्कूल बनाने का वादा किया था, वो पूरा नहीं किया। ప్రతి తాలూకాలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు, అది కూడా పూర్తి కాలేదు।